ఇదండి ఇది అసలు ఇప్పుడు మనం రైతునే అడిగి తెలుసుకుందాం. కెమికల్ వాడిన దానికి డిఫరెన్స్ మన కళ్ళ ముందు ఉంది. అతను కొట్టిన స్ప్రేయింగ్స్ కానీ దీనికి అసలు ఎలాంటి స్ప్రేయింగ్స్ లేవు ఇప్పుడు వరకు, పురుగు మందు అన్నది. ఒకసారి మోహన్ రెడ్డి గారి మాటల్లోనే విందామండి. నమస్తే అండి. సరే, ఈ 30 గుంటలకు అయితే ఇప్పటివరకు ఏ స్ప్రే చేయలేదు. ఎలాంటి డిఏపి కానీ యూరియా కానీ పై మందు స్ప్రేయింగ్ మందులు కానీ ఇంతవరకు వాడలేదు. దీనికి పురుగు లాంటిది ఏది రాలేదు ఇప్పటివరకు కూడా. అదే వేరే పొలానికి మన 9 ఎకరాలు వేరే వేస్తే దానికి నిన్నమ్మనే నేను నల్లిలాగా వచ్చింది, పాము పడుతుందని దాన్ని స్ప్రే చేశాను. నల్లి కూడా ఉన్నది, చనిపోయింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. మనకు వేరు వ్యవస్థ కూడా ఇది మన ఆర్గానిక్ ద్వారా చేసింది. వేరు వ్యవస్థ బాగా పెరిగింది, దీనికి వేరు వ్యవస్థ పెరగలేదు. సరే, మనకు ఇప్పుడైతే ఆర్గానిక్గా చేసినదైతే పొలం మంచిగా ఉన్నది, హెల్దీగా ఉన్నది. అలాగే మీరు ఈ పురుగులు అవి రాకుండా ఈపీఎన్ అని ఒక పౌడర్ని ఇచ్చాం. అవును, ముద్దలాగా ఉండేది. దాన్ని మీరు ఏ విధంగా చేనుకి అప్లై చేశారు? ముద్దలాగా ఉన్నది ఈపీఎన్ అని పౌడరు బకెట్లో పెట్టి నీళ్ళు పోసే దగ్గర మొత్తం పిసికేసి దాంట్లో ఆ బకెట్ అక్కడ పెట్టేశాను. అదే స్ప్రెడ్ అయిపోతూ ఈ మడికి చిన్ని మడికి 2 మళ్ళీ అదే స్ప్రెడ్ అయిపోయింది.